గన్నవరం నియోజకవర్గంలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఆ పోలీస్ స్టేషన్ మీడియా సోదరులు కూడా ఇక్కడ ఉన్న మైక్ పెట్టి తర్వాత మరి పట్టించుకోకుండా లేదు. గతంలో ఎన్ని అక్రమ కేసులు నమోదైంది, వేల సంఖ్యలో నమోదైన కేసులు ఇప్పుడు వందల్లో కూడా నిర్వహిస్తుంది. యాక్చువల్గా పోలీస్ స్టేషన్ తీసేయమని చెప్పే గతంలో నేను ఈ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ తీసేస్తే, ఎందుకంటే దాడికి గురైన వాళ్ళే కేసు పెట్టించుకునే పరిస్థితి మనం గతంలో చూసిన పరిస్థితి. నేను వైసీపీ కార్యకర్త మీద కూడా తప్పుడు కేసు ఒక్కళ్ళ మీద కూడా పెట్టడానికి ఎన్నికల్లో బహిరంగ ప్రతి పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేసి ప్రతి గ్యాదరింగ్లో చెప్పా. కనీసం ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద కూడా నేను తప్పుడు కేసు పెట్టాను. అక్రమ కేసులు తాగులేని గన్నవరాన్ని మీరు చూస్తున్నారు. మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో మీరు వెరిఫై చేయాల్సిన అవసరం. మీరు మేము కనపడ్డామని క్వశ్చన్ ధర్మం కాదంటే నేను ఎక్కడితో వదలకుండా మీరు పేపర్లో పబ్లిష్ చేయాలా ఎన్ని కేసులు నమోదైనవి, ఈ గత సంవత్సర కాలంలో ఎన్ని అయినాయి, జూన్ 12 మా ప్రభుత్వం ఏర్పడినారు, జూన్ 11 వరకు ఎన్ని కేసులు ఏ స్టేషన్లో పెట్టారు, కనీసం ఒక్క అక్రమ కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద పెట్టినట్టు నిరూపిస్తే నేను దేనికైనా సరే